బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్ను మూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శిబు సోరెన్ కాసేపటి క్రితం మృతి చెందారు. శిబు సోరెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దుమ్కా లోక్సభ స్థానం నుంచి 8 సార్లు ఎంపీగా గెలుపొందారు. జార్ఖండ్ రాష్ట్ర సాధన పోరాటం శిబు సోరెన్ పోరాటం చేశారు. జార్ఖండ్ సాధనకు జార్ఖండ్ ముక్తి మోర్చాను కూడా ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర వహించారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్ను మూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శిబు సోరెన్ కాసేపటి క్రితం మృతి చెందారు. శిబు సోరెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దుమ్కా లోక్సభ స్థానం నుంచి 8 సార్లు ఎంపీగా కూడా గెలుపొందారు. జార్ఖండ్ రాష్ట్ర సాధనలో శిబు సోరెన్ కీలకమైన పోరాటం చేశారు. జార్ఖండ్ సాధనకు జార్ఖండ్ ముక్తి మోర్చాను కూడా ఏర్పాటు చేశారు శిబు సోరెన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యల్ని రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు ఆయన మద్దతు ప్రకటించారు. ఈ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన పోస్ట్ కూడా చేశారు. ఇటీవల సీఎం రేవంత్ సోషల్ మీడియా జర్నలిస్టుల గురించి కామెంట్ చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యల్ని రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు ఆయన వంతుగా మద్దతు ప్రకటించారు. ఈ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన పోస్ట్ కూడా చేయడం జరిగింది. మొత్తానికి సీఎం రేవంత్ జర్నలిస్టుల గురించి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా వాదోపవాదాలకే దారితీసేట్టుగా పరిస్థితి కనపడుతోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం చేసినటువంటి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యల్ని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగానే తప్పుపట్టిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆయన కొన్ని పోస్టులు కూడా పెట్టడం జరిగింది. సోషల్ మీడియా జర్నలిస్టులకు ఆయన వంతుగా మద్దతు కూడా ప్రకటిస్తున్నారు. ఈ మేరకు ఒక సంచలన పోస్ట్ కూడా చేయడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు అవమానించడం సరికాదు అన్నారు. ప్రజాస్వామ్యంలో తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి కూడా తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉందని చెప్పారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియాను ఎగదోయడం విభజించి పాలించడమే అని చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు అన్నారు. ఇక రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాజగోపాల్ రెడ్డి చేసిన పోస్ట్ ఏదైతే ఉందో దానిపై మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి పుల్లారావు. చెప్పండి. రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు.
ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ఒక సభలో ప్రసంగిస్తూ సోషల్ మీడియాపై కూడా ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ అనేది మాకు ఒక ఆసక్తికరమైన చర్చకు చెప్పవచ్చు. రాజగోపాల్ రెడ్డి ఈ విషయం ప్రతిస్తూ అంటే ముఖ్యంగా కౌంటర్ విధంగా కూడా ఈ యొక్క ట్వీట్ అనేది ఇచ్చినది. ముఖ్యంగా ప్రజల కోసం చెప్పేసి అదేవిధంగా సమాజ హిత కోసం పనిచేసి జర్నలిస్టులను ఈ విధంగా పదవిలో ఉన్న నాయకులు విమర్శించడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా చెప్తూ కూడా మీడియా అనేది పనిచేస్తుంది, ప్రజల సంక్షేమం కోసం పాల్పడుతుంది. మొదటి నుంచి కూడా మీడియా పాత్ర అనేది అన్ని విషయాలపై కూడా ఘనంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి జర్నలిస్టులు ముఖ్యంగా ఈ సోషల్ మీడియాను పట్టుకొని పదవిలో ఉన్నటువంటి ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది కాదని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో కూడా దీనికి సంబంధించి అంటే రాజగోపాల్ రెడ్డి రెండోసారి రేవంత్ రెడ్డిపై కౌంటర్ ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. గతంలో ఒక సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే 10 సంవత్సరాల కాలం పాటు నేనే సీఎం గా కొనసాగుతానని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో కూడా రాజగోపాల్ రెడ్డి స్పందించే పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ దీనికి సంబంధించి ఒక విధి విధానాలు ఉంటాయి. దాని ఒక అధిష్టానం అనేది ఒక నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి ఎన్నుకుంటుంది. అదే విధంగా ఉంటుంది తప్ప నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కొనసాగుతానని చెప్పేసి ప్రకటించడం సమంజసం కాదని చెప్పేసి కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి మీడియాపై చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుపడుతూ రాజగోపాల్ రెడ్డి చేశారు. సమాజం కోసం పాటుపడేటువంటి యొక్క జర్నలిస్టులకు ముఖ్యంగా నేను అన్నదండలు ఎప్పుడు ఉంటాయి సపోర్ట్ ఇస్తానని చెప్పేసి కూడా ఇతను వ్యాఖ్యానించిన పరిస్థితి. ఈ విషయం మాత్రము కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చకు తెరలిపిందని చెప్పవచ్చు. ఎందుకంటే వరుసగా అంటే ముఖ్యమంత్రి క్రమం ఉద్దేశిస్తూ 2 సార్లు కూడా రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా ట్వీట్స్ చేయడం అనేది ఒక ఆసక్తికరమైన చర్చకు తెచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మంత్రి పదవి కోసం ఎప్పటి నుంచో కూడా ఎదుర్కొస్తున్న రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాకుండా కొంతమంది అడ్డుకున్నారని గతంలో కూడా నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మాట హామీ చేసి తీసుకొచ్చి అనేక బాధ్యతలు అప్పగించి ఆ యొక్క బాధ్యతలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చారు. కాకపోతే కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఈ విధమైనటువంటి కథనం చలాయిస్తూ అనేక రకాలుగా కూడా చేసుకుంటూ పోతున్నారని మోసాలు చేసుకుంటూ పోతున్నారని చెప్పి విమర్శించిన పరిస్థితి చెప్పొచ్చు. సో ఈ విధంగా ఈ రోజు కూడా రాజగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి ట్వీట్ అనేది మాత్రము ఒక సంచలనాన్ని రేకెట్టించింది. కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ తరలిపోయింది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి చెప్పకనే ఈ యొక్క విషయాన్ని తన మనసులో ఉన్న విషయాన్ని మొత్తం కూడా చెప్పుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా సీఎం ఉద్దేశిస్తూ ఈ విధంగా ట్వీట్స్ చేయడము, అందుకనే అతను చేస్తున్నటువంటి కొన్ని విషయాలను కట్టుబడుతూ అంటే పూర్తిగా అసంబద్ధమైన వ్యాఖ్యలు క్లియర్ చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి అనేక మార్లు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ఈ రోజు సోషల్ మీడియాను ఉద్దేశించి ముఖ్యంగా జర్నలిస్టులు ఉద్దేశించిగా సీఎం చేస్తున్న వ్యాఖ్యలు మొత్తం పూర్తి స్థాయిలో రాజగోపాల్ రెడ్డి కాపాడడం జరిగింది. అయితే పుల్లారావు ప్రధానంగా చెప్పండి, యాక్చువల్గా సొంత పార్టీ నేతలు ఇలా ఉన్నారు, యాక్చువల్గా ఇలా మాట్లాడటం ఎలా చూడాలి దీన్ని, అదొకటి. తర్వాత సీఎం చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అర్హత నియమావళి గురించి ఆయన చేసిన కామెంట్స్ అని చూడొచ్చా, లేదంటే ఓవరాల్ గా సోషల్ మీడియా గురించి చేసిన కామెంట్స్ అని చూడొచ్చా? ఇదే విషయానికి సంబంధించి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు కొన్ని రకాల ఆర్థికంగా చర్చలు ముఖ్యంగా దీనికి సంబంధించి యాక్చువల్ గా మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి సీఎం పదవిలోకి రావడానికి ప్రధాన కారణం కూడా మీడియానే. మీడియా సంస్థల వల్లే రేవంత్ రెడ్డి సీఎం రావడం జరిగింది. సో అలాంటి మీడియాను ఈ విధంగా తప్పుపడుతూ వ్యాఖ్యలు చేయడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యల ఉద్దేశం కూడా మనకు ఉందని కూడా భావించాలి. గతంలో కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మొదటి నుంచి అంటే సీఎం రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా కోమటిరెడ్డి కానీ కూడా పుష్కల పరిస్థితి లేదు. కాకపోతే ఆ తర్వాత కాలం కూడా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అందరూ కూడా కలిసి పనిచేస్తుంది నేపథ్యం. కాకపోతే కొన్ని విషయాల్లో కోమటిరెడ్డి పూర్తి స్థాయిలో అధిష్టానం అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి పక్కన పెడుతున్న విషయాలు మాత్రం తెలుస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి పదవి రావడంలో కూడా రాజగోపాల్ రెడ్డికి అడ్డుకట్ట వేయించింది కూడా రేవంత్ రెడ్డి అని చెప్పేసి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అదేవిధంగా జానారెడ్డికి మధ్య మంచి సంబంధాలు ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి జానారెడ్డిని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయించారని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి గతంలో చేసిన పరిస్థితి. ఇటీవల కాలంలో కూడా కొద్దిగా అంతిమూడనట్లుగా కూడా కోపంతో సేఫ్తో ఉన్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వ్యాఖ్యల వెనుక అంటే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక పూర్తి స్థాయిలో అంటే రేవంత్ రెడ్డి పై పూర్తిగా వాళ్ళకు ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది. తప్పకుండా రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి వాళ్ళతో పుస్తకలేదని చెప్పి కూడా మనకు ముఖ్యంగా తెలుస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా సీఎం మాట్లాడిన తర్వాత సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా ఈ విధంగా ట్వీట్ చేయడము
అదేవిధంగా పలు సందర్భాల్లో అనేక మీడియా సమావేశాలు కూడా ఈ విషయాలు మొత్తం కూడా ప్రస్తావన తీసుకురావడం వెనక మాత్రము ఒక రాజకీయ ఉద్దేశం ఉంది కూడా మనం భావించవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే తనకు ఎంతో ఒక పార్టీ కోసం కష్టపడ్డ తనకు తన స్థానం ఇవ్వకుండా రేవంత్ అడ్డుపడుతున్నారన్న ఉద్దేశం కూడా రాజగోపాల్ రెడ్డి మాత్రం కొద్దిగా కనబడుతుంది. ముఖ్యంగా పార్టీ కోసం అనేక సమకూర్చాను, పార్టీని అధికారం తీసుకురావడంతో పాటు అదేవిధంగా పార్టీ స్థాయిలో ఇక్కడ ఉండేందుకు కూడా తాను ఎంతో కష్టపడ్డాడు. కానీ ఈ విషయాలు మాత్రం రేవంత్ పట్టించుకుంటున్న ఉద్దేశం మాత్రం రాజగోపాల్ రెడ్డి వస్తుంది. అదేవిధంగా అందుకోసం రేవంత్ నాయకులు పూర్తి స్థాయిలో సందర్భంగా ఖండిస్తూ చేస్తున్నారని చెప్పవచ్చు. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ పోరును మరింతగా ఉధృతం చేసింది. ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు. చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలుకు డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ నేతలు. బీసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదించాలని ఈ నెల 6వ తేదీన ధర్నాను నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొననున్నారు. రైట్, ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ సన్నాహాలు ఎలా ఉన్నాయి? అందరూ నేతలు బయలుదేరుతున్నారు. రైట్ యజ్ఞ ప్రసాద్, కొద్దిసేపటి క్రితమే చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, అందులో ప్రధానంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటు వాకిడి శ్రీహరిముద్రాజ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ఢిల్లీ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు బయలుదేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఢిల్లీ వేదికగా 3 రోజుల పాటు ఉద్యమ కార్యాచరణను టీపీసీసీ సిద్ధం చేసింది. అందులో భాగంగా రేపు, ఎల్లుండి, ఆ తర్వాత ఆ మరుసటి రోజు 3 రోజుల పాటు ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఇప్పటికే తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% వాటా కల్పిస్తూ కూడా ఆమోదించినటువంటి ఆ బిల్లును కేంద్రానికి పంపడం జరిగింది. ప్రస్తుతం ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. దానికి సంబంధించి కూడా ఉభయ సభల్లో పెద్ద ఎత్తున గలం విప్పాలి అనేటటువంటి కార్యాచరణను రేపు అటు ఉభయ సభల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, వారితో పాటుగానే దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగస్వాములైనటువంటి వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి ఎంపీల మద్దతు కూడగడుతూ కూడా పార్లమెంట్లో ఈ యొక్క బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే అంశానికి సంబంధించి వాయిదా తీర్మానాలు ఇవ్వడంతో పాటుగానే అటు ఈ యొక్క చర్చకు పట్టుబట్టాలనేటటువంటి దిశానిర్దేశం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఈ నెల 6వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున నిరసన ధర్నా చేయబోతా ఉంది. భారీ ఎత్తున ఈ యొక్క ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేందుకు వెంటనే ఈ యొక్క బీసీ బిల్లుకు అటు ఆమోదం తెలపాలి ఉభయ సభల్లో అంటూ కూడా నిరసన తెలపనున్నారు. ఈ యొక్క నిరసన కార్యక్రమంలో జంతర్ మంతర్ వద్ద జరగబోయేటటువంటి నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగానే మంత్రులు, వారితో పాటుగా తెలంగాణకు
సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే తెలంగాణ నుంచి దాదాపు 1000 నుంచి 1200 మంది వివిధ జిల్లాలకు సంబంధించి, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఇందులో కొద్దిసేపటి క్రితమే రైల్లో బయలుదేరారు. అయితే ఎల్లుండి జంతర్ మంతర్లో జరగబోయేటటువంటి ఈ యొక్క నిరసన ప్రదర్శనలో భారీ ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి నేతలు కూడా ఆ యొక్క నిరసన కార్యక్రమంలో భాగస్వాములు కాబోతా ఉన్నారు. ఆ తర్వాత ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతిని నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కానీ, అటు ఏఐసిసి నాయకులు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ మద్దతు కోరి వారితో పాటుగానే తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలందరూ కలిసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, అదేవిధంగా బీసీల తెలంగాణలో వెనుకబాటుతనాన్ని వివరిస్తూ కూడా వారి యొక్క ఆర్థిక రాజకీయ వెనుకబాటుతనాన్ని కూడా ద్రౌపది ముర్ముకు వివరించి ఆ తర్వాత ఈ యొక్క బిల్లును ఆమోదించేలా వారిని కోరనున్నారు. వరుసగా ఈ 3 రోజుల పాటు జరగబోయేటటువంటి కార్యక్రమానికి సంబంధించి భారీ ఎత్తున తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సన్నాహాలు చేసింది. అందుకు సంబంధించి ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని రాజకీయ పక్షాలు కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో బీసీలకు అండగా నిలిచేందుకు ఢిల్లీ వేదికగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అందుకు సంబంధించి కూడా అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలనేటటువంటి పిలుపునిచ్చారు. అంతేకాకుండా పలు ప్రజా సంఘాలు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘాలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నాయి. వరుసగా ఈ 3 రోజుల పాటు జరగబోయేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేందుకు కూడా తెలంగాణ నుంచి ఢిల్లీకి కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశాన్ని అడ్డుకునేటటువంటి కుట్రలు చేస్తా ఉన్నాయి అనేటటువంటి ఆరోపణలు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క ముఖ్య నేతలు, పిసిసి చీఫ్, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ముద్రాజు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. బీసీ రిజర్వేషన్ లో ముస్లింలను బూచిగా చూపి ఈ యొక్క ఓవరాల్ గా బీసీలకు అన్యాయం చేసేటటువంటి కుట్ర పన్నుతా ఉన్నారు అనేటటువంటి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి బీజేపీ యొక్క బీసీ రిజర్వేషన్ లో ముస్లింలను ఏ విధంగా చేరుస్తారు, వారిని ముస్లింలను తొలగిస్తే గనక 42% రిజర్వేషన్ బీసీలకే అమలైతే గనక తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తామనేటటువంటి స్టాండ్ మీద ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా కులగణన ఆధారంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ అటు కామారెడ్డి వేదికగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేతుల మీదుగా కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. అందులో ప్రధానమైనటువంటి అంశం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ అవకాశాలు కల్పించే విధంగా 42% రిజర్వేషన్ అమలు చేసే విధంగా ఈ యొక్క పోరాట కార్యాచరణ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. యజ్ఞప్రసాద్. రైట్ రాజు, అయితే మరి ఇదే నేపథ్యంలో సునీతారావు ఎవరైతే ఉన్నారో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆవిడకి త్రుటిలో ప్రమాదం తప్పినట్టుగా కూడా తెలుస్తోంది. భోగి నుంచి ఆవిడ జారి పడ్డట్టుగా తెలుస్తుంది. ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బయలుదేరినటువంటి ఈ యొక్క ప్రత్యేక రైల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ముద్రాజులతో పాటు ఆమె కూడా భోగిలోకి ఎక్కారు. ఆ తర్వాత ఆమె దిగేటటువంటి ట్రైన్ మూవ్ అయిన కొద్దిసేపటికే ఆమె దిగేటటువంటి ప్రయత్నం చేయగా కొద్ది త్రుటిలో ఆమెకు పెను ప్రమాదం తప్పిందనేది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, వివిధ కంటెస్టెడ్ అభ్యర్థులు కూడా ఆమె కింద జారిపోయి పడుతున్న సమయంలో కూడా ఆమెను పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆమె పడిపోయిన సునీతారావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునీతారావు ట్రైన్ నుంచి పడిపోయిన సమయంలో పెద్దగా ట్రైన్ స్పీడ్ లో లేకపోవడం వల్ల ఆమెకు పెను ప్రమాదం తప్పిందనేది అయితే చెప్పుకోవాలి. కొద్దిగా ఆమెకు స్వల్ప గాయాలైనప్పటికీ కూడా ఆమెకు ఎటువంటి మేజర్ ఇంజూర్స్ కూడా కాలేదనేది అయితే ఆమెతో మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉంది. ఎటువంటి గాయాలు కాకుండా ఆమె ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. తెలంగాణ మహిళ
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ పోరు మరింతగా ఉద్ధృతం చేసే దిశగా పయనిస్తోంది. ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు బయలుదేరి వెళ్తున్నారు. చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలే ఎజెండాగా డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా బయలుదేరారు. బీసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదించాలని ఈ నెల 6వ తేదీన ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొననున్నారు. పాలసీ వాళ్ళు ఎక్కడ దిగినా కూడా ఆ కార్డును తీసుకొచ్చి, ముస్లిం కార్డు ముందు తీసుకొచ్చి ఏదో దీన్ని తప్పించుకొని పోతాం అనుకుంటున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 42% రిజర్వేషన్స్ జరిగితే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ బిడ్డలే ఉంటారు, బీజేపీకి సంబంధించిన బీసీ బిడ్డలు ఉంటారు, బీఆర్కి సంబంధించిన బీసీ ఉంటారు, తెలంగాణ బీసీ బిడ్డలు ఉంటారు అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. కారణాలు వెతికి దీన్ని పోస్ట్ పోన్ చేయడం అంటే రేపు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఖచ్చితంగా దీన్ని చవి చూస్తారని ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తూ ఉంది. ఇది కిషన్ రెడ్డి, రామచంద్ర మాటల ద్వారా అర్థమైంది. మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు, మరి ఆ మోడీ గారు ఎందుకు బీసీల పట్ల ప్రేమ కనబరచట్లేదు? ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంది కాబట్టి 2 చట్టాలు అసెంబ్లీ తీసుకురావడం జరిగింది. 50% సీలింగ్ అధిగమించేందుకు మా ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ పోయి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అవినీతికి సంబంధం లేనట్టు బీసీల గురించి మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడితే బీసీలు నమ్మరు. శాంతియుతంగా గాంధేయ మార్గంలో దాన్ని వ్యతిరేకించాల్సిందే. మనం ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవాల్సిందే. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీ బిడ్డ హక్కు. దాని కొరకు ఎవరు పిలిచినరా వచ్చినరా నా పార్టీ నీ పార్టీ వద్దు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి బిడ్డ ఈ సాధన లోపల, ఈ పోరాటం లోపల, ఉద్యమం లోపల భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రానుంది. నివేదికపై అధ్యయన కమిటీ పరిశీలన ముగిసింది. బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు కమిషన్ సూచించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ ఇప్పుడు చర్చించనుంది. పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం నివేదికపై సచివాలయంలో కీలక సమావేశం ముగిసింది. 2 రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అనంతరం రేవంత్ సర్కార్ ఈ నివేదికను అధ్యయనం చేయడానికి సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇక బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. ఆర్థిక శాఖ అధికారుల లోపాలపైన కూడా కమిషన్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇరిగేషన్ పంపిణీ అంచనాలకు గుడ్డిగా అధికారులందరూ ఆమోదం తెలిపారని కమిషన్ తన నివేదికలో చాలా స్పష్టంగా పొందుపరిచినట్లుగా సమాచారం ఉంది. ఆర్థిక శాఖ అయితే కనీస బాధ్యతలు కూడా నిర్వహించలేదని వివరించింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ పాత్రపై కూడా కమిషన్ నివేదికలో స్పష్టంగా పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఇవాళ కేబినెట్ కు అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్ట్ కూడా ఇవ్వనుంది. కేబినెట్ సమావేశంలో కాళేశ్వర కమిషన్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించనున్నారు. అనంతరం అసెంబ్లీలో సర్కార్ పూర్తి నివేదికను ప్రవేశపెట్టనుంది. నెల్లూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మాజీ మంత్రి కాకానిని సిట్ అధికారులు విచారించనున్నారు. ప్రభుత్వ భూ రికార్డులు తారుమారు చేశారన్న అభియోగంపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. 2వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శారదారెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ కేసును నమోదు చేశారు. కాగా సిఐడి నమోదు చేసిన కేసులో A14 గా కాకాని ఉన్నారు. ఈ క్రమంలోనే సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాదుల సమక్షంలో పోలీసులు ఆయన్ని విచారించనున్నారు. ప్రభుత్వ భూముల రికార్డులను పట్టా భూములుగా డిజిటల్ సంతకాలు ఎలా మార్చారని, ఎవరెవరి ప్రమేయం ఉందని అడిగే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్, ముఖ్యంగా చెప్పండి, కాకానిని ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడగనున్నారు సిట్ అధికారులు? థ్యాంక్ యూ ప్రసాద్. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సిట్ విచారణ ఈ రోజు 2వ రోజు అయితే కొనసాగుతుంది.
తొలి రోజు ఏదైతే 26 ప్రశ్నల దాకా పోలీసులు సంధించగా వాటిల్లో పూర్తిగా కూడా ఆయన దాటవేసేటటువంటి ధోరణిని అవలంబించారంటూ కూడా మనకి సమాచారం అయితే అందుతున్న పరిస్థితి. తెలియదు, గుర్తులేదు, ఇటువంటి సమాధానాలు మాత్రం చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు రెండో రోజు కూడా పోలీసులు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారిస్తున్నారు. ఏదైతే వెంకటాచలం దగ్గర విలువైనటువంటి ప్రభుత్వ భూముల రికార్డులు తారుమారు కేసులో అయితే మాత్రం ఈ రోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణలు ఎదుర్కొన్న పరిస్థితుల్లో చెప్పాలి. ఈ ప్రభుత్వ భూములకు అంటే పట్టా భూములుగా డిజిటల్ సంతకాలు మార్పుకు పూర్తిగా కూడా ఆ రోజు మంత్రిగా కూడా మీ ప్రమేయం ఉందంటూ కూడా పోలీసులు దీనిపై కేసులు నమోదు చేసిన పరిస్థితి. ఇంత విలువైనటువంటి భూములు తారుమారు చేయడంలో మీ పాత్ర ఏంటి, మీరు ఎవరి ద్వారా ప్రవర్తన చేశారు, అంటే ఎలాంటి ఆదేశాలు అధికారులకు ఇచ్చారు, మీ ప్రమేయం ఉందా లేదా అన్నట్టు కూడా పోలీసులు అయితే మాత్రం విచారణ చేపడుతున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ రోజు రెండో రోజు విచారణలో పోలీసులకు సిద్ధాధికారులకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సహకరిస్తారా, లేకపోతే గతంలో ఏదైతే విచారణకు హాజరైన విధంగా కూడా ఈ రోజు కూడా అలాగే ఉండబోతుందా అన్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొన్న పరిస్థితి అని చెప్పాలి. ప్రధానంగా ఈ కస్టడీకి అనుమతించినటువంటి పరిస్థితుల్లో ఈ కస్టడీలో అంటే ఇప్పటి వరకు కూడా ఏ కస్టడీలో కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఏ కేసులో కూడా పూర్తిగా ఏ ప్రశ్నకు కూడా సరైనటువంటి సూటిగా సమాధానం చెప్పినట్టు పరిస్థితి చెప్పాలి. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగేటటువంటి ఈ విచారణలో A14 గా ముద్దాయంగా ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు ఎదుర్కొన్న పరిస్థితి చెప్పాలి. అయితే పూర్తిగా దీనికి సంబంధించి ఏదైతే అభియోగాలు ఆయన ఎదుర్కొంటున్నాడో భూములు తారుమారు రికార్డులు భూములు తారుమారు కేసులకు సంబంధించి మాత్రం ఈ రోజు సాయంత్రం ఏదైనా ఒక కొలిక్కి వస్తుందా, లేకపోతే అలాంటి అవమానం అవలంబిస్తారని మాత్రం వేచి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.